ఏ శుభకార్యానికైనా శుభారంభం బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా ఈ ఏడాది కూడా అమ్మవారి మార్గశిర ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా అంతరాలయంలో అమ్మవారిని స్వయంగా అభిషేకించి అమ్మను దర్శించుకోవటం మహాభాగ్యంగా భావిస్తున్నారు భక్తులు. ఒకసారి మనం చూస్తే గనుక మార్గశిర మాసం అనేది అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి నెల. ఈ మాసంలో అమ్మను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. అందులోనూ మార్గశిర మాసోత్సవాల్లో అమ్మను దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్ర, తెలంగాణ, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మ మహిమ తెలుసుకున్న వాళ్ళు ఈ మాసంలో అమ్మను దర్శించుకోవటానికి క్యూ కడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారి హిస్టరీ, చరిత్ర చూస్తే గనక అమ్మవారు మొదట బావిలో ఉద్భవించారు. ఆ తర్వాత అమ్మవారును రోడ్డు పైన ఆమె గుడి ఉండటం వల్ల ఇది అడ్డుగా ఉందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఆ పారిశుద్ధ్య సిబ్బంది ఆ అమ్మవారి ప్రతిమను తీసి పక్కకు నెట్టే క్రమంలోనే ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు అమ్మ మహిమను గుర్తించినటువంటి అప్పుడు ఉన్నటువంటి అధికారులంతా కూడా హుటాహుటిన అమ్మకు ఈ బురుజుపేటలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారును నేరుగా సకల దేవతలు కూడా దర్శించుకునే విధంగా గోపురం అనేది లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అమ్మ విగ్రహం నేరుగా ఆ ఆకాశంలో ఉన్నటువంటి సకల దేవతలు దర్శించుకునే విధంగా అమ్మ అంతరాలయం ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత. అష్టలక్ష్మీ దేవిగా అమ్మవారిని ఇక్కడ పూజిస్తూ ఉంటారు కాబట్టి సంతానం లేని వాళ్ళు కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, అలానే పెళ్లి కాని వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే కనుక ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఆ తల్లి అనేది భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం. ఒక్కసారి చూస్తే మహిళా భక్తులు చాలా ఎక్కువగా అమ్మకు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లిని చూస్తూ నేరుగా వాళ్ళ స్వహస్తాలతో అమ్మవారికి పాలతో, నీళ్లతో, కుంకుమలతో అభిషేకాలు చేసినప్పుడు ఆ గొప్ప అదృష్టంగా భావించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కొన్ని ఆలయాల్లో మాత్రమే నేరుగా అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు చేసుకునేటటువంటి అదృష్టం ఉంటుంది. అలాంటిది ఇక్కడ విశాఖ 1 టౌన్ ప్రాంతం బురుజుపేటలో వేంచేసినటువంటి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా, ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అమ్మవారి దర్శనం అనేది ఒక భాగ్యంగానే భావిస్తూ ఉంటారు భక్తులు. ఇప్పుడు మనం చూస్తున్నాం డిసెంబర్ 19వ తేదీ వరకు కూడా అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు కొనసాగబోతున్నాయి. అందులోనూ 4 లక్షవారాలు, గురువారాలు ప్రత్యేకంగా అమ్మవారికి ఇంకా అభిషేకాలు ఉంటాయి. తెల్లవారుజామున అంటే 12 గంటల నుంచే అమ్మవారికి అలంకరణలు కొనసాగుతాయి, అభిషేకాలు, భక్తుల దర్శనాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇప్పటికీ మనం చూడొచ్చు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఎంత టైం అయినప్పటికీ కూడా అమ్మను దర్శించుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా ఓపికగా ఉంటారు. ఆ స్థాయిలోనే ప్రతి సంవత్సరం అమ్మవారి చరిత్ర ప్రాశస్యం పొందుతోంది, విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చేటటువంటి ఈ మార్గశిర మాసంలో లక్షలాది మంది భక్తులు అమ్మ దర్శనానికి వస్తుంటారు కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయటం, ముందు అంటే ఈ ఉత్సవాలకి నెల రోజుల ముందుగానే అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ సిస్టమ్ కానీ, వృద్ధులకైతే ప్రత్యేకమైన క్యూ లైన్లో అమ్మను దర్శించుకోవటానికి అవకాశం కల్పించడం కానీ, చంటి పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి పాల ప్యాకెట్లు ఏర్పాటు చేయటం, అలాగే పెద్దవాళ్ళకి ఈ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇట్లాంటి వాలంటరీ వ్యవస్థను కూడా స్వతహాగా వారు వాలంటీర్గా వచ్చి అమ్మ సేవ చేయడానికి వచ్చే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో ఈ ఏడాది కూడా మార్గశిర మాసోత్సవాలు అతి వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో తొలి గురువారం కావటంతో కనక మహాలక్ష్మి అమ్మను దర్శించుకోవటానికి వేలాదిగా భక్త
భక్తజనం తరలి వస్తుంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను చూస్తున్నారు కదా. భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలి వస్తున్న భక్త జనాన్ని మీరు చూస్తున్నారు. సో ఇక్కడ అంతరాలయాన్ని కూడా ఎంత అత్యద్భుతంగా పూలతో అలంకరించినటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తా ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. అందులోనూ తొలివారం కావటంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. అమ్మవారి గురించి స్థల పురాణం మనకి తెలిసిన విషయమే. ఎందుకంటే అమ్మవారు బావిలో ఉద్భవించారని, కోరిన కోరికలు తీర్చమని అమ్మను 2 చేతులు జోడించి మనసారా కోరుకుంటే ఏ కోరికైనా నెరవేరుస్తుంది అని తెలుసు. అందుకే భక్తులు ఎంతో మంది కోరికలు నెరవేరిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ప్రత్యేకంగా అమ్మను దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మరొకసారి అమ్మవారి గురించి, అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. నమస్కారం పంతులు గారు. సో అమ్మవారు ఇక్కడే బావిలో ఉద్భవించారని, అంతకుముందు అమ్మవారు రోడ్డుకు అడ్డంగా ఉంటే ఆ మహిమ తెలియక తొలగించినప్పుడు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఈ ప్రాంతాన్ని వేధించాయని చూసాం. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो శ్రీ కనక మహాలక్ష్మి ప్రచోదయాత్. అమ్మవారు ఇక్కడ మహాలక్ష్మి రూపంగా, అంటే శ్రీ కనక మహాలక్ష్మి అంటారంటే మహాలక్ష్మి రూపం అండి. అమ్మవారు ఇక్కడ స్వయంభూమూర్తిగా, అదేవిధంగా స్వయం పూజా క్షేత్రంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ మండపంలో కనిపిస్తున్న బావిలో అమ్మవారు వెలిసి ఉన్నారు. ఆ మండపంలో ఉన్న బావిలో వెలిస్తే అక్కడ గర్భాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు ఇక్కడ 4 కోడలు, అంటే 4 రోడ్ల మధ్యలో ఉన్నారండి అమ్మవారు. ఆ అమ్మవారిని పూర్వకాలంలో అలా ఉండడం చేత ఈ మున్సిపాలిటీ వాళ్ళు అడ్డుగా ఉంది రోడ్డుకి అని చెప్పి పక్కగా పెట్టడం జరిగింది. అలాంటి టైంలో ఈ ఏరియా అంతా కూడా ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. ఆ తర్వాత ఈ లోకల్లో ఉన్న భక్తులు ఏంటంటే తెలుసుకుని ఇది అమ్మవారిని కదపడం వల్ల వచ్చిందని తెలుసుకుని మళ్ళీ యథాస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్లేగ్ వ్యాధి నెమ్మదిగా నిర్మూలించడం జరిగింది. అటువంటి మహిమలు ఎన్నో కూడా అమ్మవారికి ఉన్నాయి. అమ్మవారికి ఇక్కడ విశేషంగా సంవత్సరంలో 30 రోజుల పాటు, అంటే మార్గశిర శుద్ధ పాడ్యమిలగాయతూ మార్గశిర బహుళ అమావాస్య 30 రోజుల పాటు కూడా ఎక్కడా లేని విధంగా 30 రోజుల పాటు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయండి. ఈ 30 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా ఉంటుంది. ప్రతి నిత్యం కూడా చాలా విశేషమైన రోజే. అదేవిధంగా అమ్మవారికి గురువారం ఇంకా విశేషంగా చెప్పుకుంటారు. కాబట్టి గురువారం నాడు ఎక్కువగా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. బుధవారం రాత్రి, అంటే తెల్లవారితే గురువారం అనగా రాత్రి 12 గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అభిషేకాలు చేసి, అభిషేకానంతరం కూడా అమ్మవారికి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి అమ్మవారికి మహానివేదన చేసి నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చి మళ్ళీ యథావిధంగా అమ్మవారికి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి అభిషేకాలు చేసి పంచహారతలు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కూడా అమ్మవారికి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ప్రతినిత్యం కూడా ఒక్కొక్క రకంగా అమ్మవారికి వివిధ రకమైన వైదిక కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాం. పంతులు గారు, అమ్మవారికి నేరుగా భక్తులే తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే గొప్ప భాగ్యం ఇక్కడ ఉంటుంది. అలానే గోపురం కూడా లేకుండా ఎండ వాన అన్ని అమ్మవారి పడుతూనే ఇట్లాంటి ప్రకృతి పరంగా కూడా అమ్మవారికి చాలా అమ్మవారు ఇక్కడ కింద నుంచి భక్తులే కాదు, మామూలు సామాన్య భక్తులే కాదు, పైనుంచి దేవతలు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారనడానికి తార్కాణంగా పైన అమ్మవారికి గోపురం కానీ చుట్టూ గోడల కానీ లేవండి. అమ్మవారిని అంటే పైన వర్షం పడుతుంది, ఎండ తగులుతుంది, గాలికి తగులుతుంది, అంటే పంచభూతాలు అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి. పెళ్లి కాని వారు, పిల్లలు లేని వారు ఎక్కువగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనేది ప్రగాఢమైన నమ్మకం. అమ్మవారు ఇక్కడ మహాలక్ష్మి రూపం అండి. అంటే అష్టలక్ష్మి స్వరూపిణి శ్రీ కనక మహాలక్ష్మి అని చెప్తాం సంకల్పంలో. అంటే విద్యాలక్ష్మి, వైద్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇత్యాది లక్ష్ముల రూపం అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి. అందుచేత ఏంటంటే పిల్లలు లేని వారు అమ్మవారిని సంతానలక్ష్మిగా కొలిస్తే సంతానం కలుగుతుంది. అదే విద్యార్థులు విద్యాలక్ష్మిగా కొలిస్తే విద్యనిస్తుంది. అదేవిధంగా ధనలక్ష్మి, వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ధనం కోరుకుంటే ధనం ఇస్తుంది. ఈ మార్గశిర ఉత్సవాలు ఎప్పటి వరకు కొనసాగబోతున్నాయి? అమ్మవారికి మార్గశిర మాస బహుళ అమావాస్య అండి. అంటే వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయండి.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు